నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలాగే పత్రి సార్ ఉన్నప్పుడు కూడా ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్టేజ్ మీద కూడా గత 3 years నుంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో ఇలాంటి చిన్నారులకి మనం ఎప్పుడూ అభినందనలు తెలుపుతూనే ఉండాలని, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఈ రోజు మరి ఫస్ట్ టైం కి అందరు రెడీగా ఉన్నారా? మరి పెంచేస్తున్నామా? ఒకసారి గట్టిగా మరి చప్పట్లు కొట్టాలి. అందరూ తిన్నారా లేదా? భోజనాలు వచ్చాయా? ఉప్మా బాగుందా? దర్శనకి ఒకసారి చేతులెత్తి చప్పట్లు కొట్టామా లేదా? చాలా చక్కగా చేశారండి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఒక్కొక్క మూమెంట్ చేస్తుంటే అరే భరతనాట్యం ఎందుకు నేర్చుకోలేదు, కూచిపూడి ఎందుకు నెగ్లెక్ట్ చేసామని అనిపిస్తుంది. నిజంగా నేను కూడా నేర్చుకుని ఉంటే మీకు అందరి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని కావచ్చు. కాకపోతే ఇలా యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, కాకపోతే చూసైనా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు హ్యాపీగా ఫీల్ అయితే మరి ఒకసారి మన చప్పట్లతో వాళ్ళని అభినందిద్దాం. సో మరి నెక్స్ట్ సాంగ్ ఏంటనేది నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మన పిరమిడ్ థీమ్ సాంగ్ అండి. శ్వాసతో ఉందాం ధ్యానులమే అవుదాం అంటూ వచ్చేస్తున్నారు. మన వశిష్ఠ పిరమిడ్ యొక్క 6th anniversary పురస్కరించుకొని ధ్యాన యజ్ఞం గురించి తెలుపుతూ మన ముందుకి ప్రదర్శించడానికి వస్తున్నారు భారతి, వైష్ణవి, మృణలిని, చిన్మయి మరియు యామిని. సో ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో ఆహ్వానించేస్తున్నారు. సాంగ్ ప్లీజ్. టీమ్ డాన్స్ అసలు అదిరిపోయింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మరి మీ అందరికి ఎలా అనిపించింది? సో ఒకసారి ఈ సాంగ్ కి మనం పర్సనల్ గా గట్టిగా లేచి చప్పట్లు కొట్టిగా తక్కువే అండి. ఎందుకంటే అంత చక్కగా చేశారు డాన్స్ అయితే. ఒక్కసారి మనం పత్రిజీ గారితో కూడా లేచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాం. ఎందుకంటే ఆయన మనకి ఎంతో అందించారండి. నిజంగా 1, 2 అని కాదు, మనకి ఎన్నో అంశాలు అందించారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, మైత్రేయ భావం ఇచ్చారు. ఆయన అందరికీ ఫుడ్ ఇస్తున్నారు. ఫ్రీగా ఫుడ్ అసలు ఏ సొసైటీలో కూడా పెట్టారండి. నేను చాలా తిరిగాను, అసలు ఎక్కడ కూడా ఫ్రీ ఫుడ్ అనేది పెట్టరు, ఫ్రీ అకామిడేషన్ అనేది ఉండదు. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఏ పల్లెకి వెళ్ళినా కూడా మనకు ఒక పిరమిడ్ ఉంటుంది, వాడకు ఒక పిరమిడ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకి సేమ్ గౌరవం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక పిరమిడ్ మాస్టర్ అనగానే అసలు ఫ్యామిలీ మెంబర్ని కూడా పక్కన పెట్టేసి మా పిరమిడ్ మాస్టర్ వచ్చారండి, వాళ్ళకు వండి పెట్టాలి, వాళ్ళని మంచిగా వాళ్ళకి మేము బెడ్రూమ్ అరేంజ్ చేసిస్తాము, మీరు పడుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, ఇంకా ఎన్నో సౌకర్యాలు ఇస్తారండి. అసలు ఇలాంటి సొసైటీ కానీ, ఇలాంటి మైత్రేయ భావం కానీ, ఇలాంటి ఫ్రీడమ్ కానీ, ఇంత చక్కటి సొసైటీ కానీ, ఇలాంటి చక్కటి నిబంధనలు కానీ, గౌరవాలు కానీ నేను ఎక్కడ చూడలేదండి. చూడబోను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పత్రిజీ గారు అలాంటి సౌకర్యాలు మనకు అందించారు. ఇలాంటి మరి మంచి గురువుకి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అసలు చెప్పలేము. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. సో అలాంటిది ఒక సాంగ్ లో అంతా చూపించారు అనిపించింది. స్వర్ణమాల అమ్మగారిని చూపించారు, పత్రిజీ గారిని చూపించారు, మొత్తం పిరమిడ్ ని అంతా కవర్ చేశారు ఒక్క సాంగ్ లో. చాలా బాగా చేశారు. ఈ మిడ్లైట్ సాంగ్ కి నేను నిజంగా తల వంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజంగా ఇది నేర్పించిన గురువు గారికి కూడా నేను నా పర్సనల్ గా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా చక్కగా చేశారు. సో మరి ఒకసారి గట్టిగా మళ్ళీ చెప్పట్లు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం చిన్నారులందరికీ. నిజంగా కాళహస్తిది నాకైతే ఇంతకు ముందు అంత పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడైతే చక్కగా అర్థమైంది. అంటే కాళహస్తికి అసలు పేరు ఎందుకు వచ్చింది, ఎలా అనేది. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. అండ్ అలాగే ఇప్పుడు మరి నెక్స్ట్ సాంగ్ తో మన దగ్గరికి రాబోతున్నారు. దానికంటే ముందు కూడా మనం ఒక చిన్న సాంగ్ విందాం. రాధా మేడం గారు పాడతారు. సో మరి ఒకసారి గట్టిగా రాధా మేడంకి చప్పట్లు కొడదాం. ఎంతో ఇష్టమైన పాట.
అని నేనే రాయడం జరిగింది 2007లో. అప్పుడు సార్కి వినిపిస్తే చాలా ఇష్టంగా ఏ స్టేజ్ మీదైనా సరే మేడం ఆ పాట పాడండి అనేవారు. ఏ పాట సార్ నడు పాట అనేవారు. ఆ పాట ఇప్పుడు పాడుతున్నాను. మైత్రేయ బుద్ధా నిజేతు ధ్యానం దేదీప్య గుణమణి ధ్యానం. మైత్రేయ బుద్ధా నిజేతు ధ్యానం దేదీప్య గుణమణి ధ్యానం. సరే, సాంగ్ నచ్చిందా మరి అందరికి? సో మరి గజేంద్ర మోక్షంని వర్ణిస్తూ శ్రీకృష్ణుడి బృందావన లీలల్ని మన ముందు ప్రదర్శించడానికి అంబికా డాన్స్ అకాడమీ వారు ఇప్పుడు 8 మెంబర్స్ రాబోతున్నారండి. అండ్ డాన్స్ ని కాదు, మనకి రింగ్ ఫ్యూషన్ తో కూడా ఉంటుంది ఈ డాన్స్ అనేది. సో మరి నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. ఒక్కసారి మీరు కూడా మీ ఎగ్జైట్మెంట్ ని తెలుపుతూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే చిన్నారులు మరి డాన్స్ కి రెడీ అయిపోతారు. సో చాలా చక్కగా ఉన్నాయి. నాకు నిజంగా వీళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా నచ్చాయి, చాలా కంఫర్టింగ్ గా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నారు. సో మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ఎంకరేజ్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. మరి డాన్స్ ఎలా ఉంది? సో మరి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే అండి. నిజంగా అంతా చక్కగా చేశారు, అంత గ్రేస్ గా చేశారు. అందుకే చెప్తారు కూచిపూడి భరతనాట్యం ఇలా ఏ డాన్స్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేని మనం అసలు డాన్స్ అనేది చేయలేము. సో ఎంత ఫ్లెక్సిబుల్ గా చేశారు, ఎంత గ్రేస్ తో చేశారు. అసలు వాళ్ళు డాన్స్ చేస్తుంటే నిజంగా అసలు ఒక ఊపు వస్తుంది అనమాట. అలా చేశారు. ఒక భరతనాట్యం కూచిపూడిని కూడా అలా చేయొచ్చు అనేది మనకి చూపించారు. దానికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అకాడమీని ఒకసారి మనం స్టేజ్ మీదకి పిలుద్దాం చిన్నారులందరినీ. అండ్ వాళ్ళ గురువు గారిని కూడా ఒకసారి చప్పట్లతో మన స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మరి నేషనల్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తారండి. అండ్ పత్రిజీ గారు ఉన్నప్పుడు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆయన నుండి అభినందనలు కూడా అందుకున్నారు ఈ చిన్నారులందరూ. సో ఇప్పుడు మంచిగా ఎదిగి ఇప్పుడు మన ముందు కూడా పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ కి వీళ్ళకి అందరికి ఒక్కసారి చేతులెత్తి మరి చప్పట్లు కొడదామా లేదా? నేను కూడా కొట్టాను. సో నాకు కృష్ణుడి డాన్స్ కూడా బాగా నచ్చిందండి. చాలా చక్కగా చేశాడు కృష్ణుడు. అసలు నిజంగా కృష్ణుడు డాన్స్ చేస్తే ఎలా ఉంటది గోపికలతో అనేది బాగా చూపించారు లాస్ట్ డాన్స్ లో. చాలా చక్కగా అసలు ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నచ్చిందా మరి? సో మరి ఒక్కసారి వాళ్ళ గురువు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా చక్కగా చేశారండి, చాలా చాలా చక్కగా చేశారు. నిజంగా అంటే ఆ శివతాండవం చూసినట్టుగా అనిపించింది. చాలా చక్కగా చేశారు. చిన్నారులందరికీ మరొకసారి గట్టిగా అభినందనలు తెలుపుదాం. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. పైకి రావాలి అనుకున్న వాళ్ళంతా పైకి వచ్చి కూర్చోవచ్చు. మెడిటేషన్ కి 15 minutes మెడిటేషన్ చేద్దాం. కళ్ళజోడు ఉంటే పక్కకు తీసుకెళ్దాం.